బ్యాక్ టు న్యూస్. సీఎం జగన్ పై దాడి కేసులో స్పీడ్ పెంచారు ఏపీ పోలీసులు. కేసు దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ పై కూడా దృష్టి పెట్టారు పోలీసులు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కంప్లైంట్ తో కేసు నమోదు చేశారు. ఇక మరోవైపు ఈసీకి వైసీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ పై దాడి ఘటనను సీరియస్ గా తీసుకోవాలని కోరారు. ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ ఏర్పాటైంది. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సెట్ దర్యాప్తు చేయనుంది. ఇప్పటికే టీం రంగంలోకి దిగింది. సంఘటనా స్థలంలో ఉన్న వాళ్లను విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. అజిత్ సింగ్ నగర్ లో ఉన్న 3 సెల్ ఫోన్ టవర్స్ నుంచి డేటాను సేకరిస్తున్నారు. ఆ సమయంలో దాదాపు 20,000 సెల్ ఫోన్లు అక్కడ యాక్టివ్ గా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ డేటాను అనాలిసిస్ చేస్తున్న పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఏపీలో కలకలం సృష్టించిన రాయి దాడి ఘటనపై పోలీసులు సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రాయితో దాడి జరిగిన తర్వాత పావుగంట సేపు సీఎం జగన్ తాను షాక్ లోనే ఉన్నామని అన్నారు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. జగన్ ను అంతం చేయాలనే చంద్రబాబు పక్కా ప్రొఫెషనల్స్ తో ఈ దాడి చేయించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చాలా ప్లాన్డ్గా, ఎందుకంటే ప్రొఫెషనల్స్ తోనే చేయించాడు. అది జనరల్గా కానీ ఎవరైనా ఆతకాయ రాయేస్తే గనక అది ఏ వ్యక్తికో తగిలి కింద పడిపోద్ది, అంతే తప్ప అది ఏదో ప్రొఫెషనల్గా చేయకపోతే గనక ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నేను మీ ఇద్దరు పక్కన ఉన్నాం, అట్నుంచి ఇట్లా వచ్చిందంటే ఎంతో ప్లాన్ చేసి చేసింది. జగన్ పై దాడికి సంబంధించి వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఏపీ అడిషనల్ సీఈఓ హరేంద్ర ప్రసాద్ ను కలిశారు వైసీపీ నేతలు. ఈ దాడిని సీరియస్ గా తీసుకోవాలని కోరారు. చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని వైసీపీ నేతలు ఈసీని కోరారు. ముందే అనుకుని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ టైం కరెక్ట్ షూట్ చేశారు. కొద్దిలో అదృష్టం కొద్దీ అది మిస్ అయింది, లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది. అక్కడి నుంచి ఇది ఎవరై ఉంటారు, ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేరు. ఇంకో పక్క ఈయన రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించారు. ఇవన్నీ నివేదించి ఈ నేపథ్యంలో తక్షణం ఇప్పటికే ఇచ్చాము, ఇంతకుముందు అయ్యా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు నోటీసులు ఇవ్వడం కాకుండా రిస్ట్రైన్ చేయండి, మీ పరిధిలోకి వస్తుందని ఇలాగే ఎన్నికల కమిషన్ వారికి కంటిన్యూస్ ఇస్తున్నాం. శనివారం రాత్రి సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. అజిత్ సింగ్ నగర్ లో మేమంతా సిద్ధం యాత్రను నిర్వహిస్తున్న సమయంలో బస్సుపైనున్న జగన్ పై రాయితో దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి విచారణ జరుపుతున్న పోలీసులు ఘటనా స్థలంలో క్లూస్ ను సేకరించారు. డ్రోన్ సాయంతో పరిసరాలను జల్లెడ పడుతున్నారు.